ఈరోజు బియ్యాన్ని ఉపయోగించి బియ్యం పిండిని తయారు చేసి ఎంగిలి పువ్వు బతుకమ్మ స్పెషల్ నైవేద్యం ఏంటంటే పిండి నైవేద్యం. పిండి నైవేద్యానికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూసేద్దాం. బియ్యం, పంచదార, నెయ్యి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్. మనకు కావాల్సిన ఈ మూడు ఇంగ్రీడియంట్స్ చాలా సింపుల్గా తయారైపోతుంది. కాదంటే ఇది కొంచెము పేషెంట్గా చేయాలంటే దాన్ని చక్కగా మిక్సింగ్ అనేది ఇక్కడ ఎంత చక్కగా మిక్స్ చేస్తే అంత చక్కగా అంత రుచిగా ఉంటుంది అన్నమాట ఇది. సో ఫస్ట్ ఏం చేయాలంటే మనము పిండిని తయారు చేసుకోవాలన్నమాట. పిండి తయారు చేసుకోవాలంటే బియ్యంని మనం చక్కగా వేయించేసుకోవాలి. సో ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకుంటున్నాను. సో స్టవ్ వెలిగించుకున్న తర్వాత బియ్యము ఇందులో వేసేసుకొని ఇవి చక్కటి కమ్మటి వాసన వచ్చే వరకు మనం దీన్ని వేయించుకోవాలన్నమాట. వేయించుకున్న తర్వాత చల్లారిన తర్వాత దాన్ని పిండి చేసుకుని తర్వాత షుగరు తర్వాత నెయ్యి మిక్స్ చేసుకుంటూ దాన్ని పిండిలాగా తయారు చేసుకోవాలన్నమాట. ఆ పిండి ఎలా ఉంటుందంటే తడి పొడి పిండిలాగా ఉంటుంది. సో అది నైవేద్యం అమ్మవారికి సింపుల్గా చేసుకునేది. చాలా రుచికరమైనటువంటిది కానీ ఎక్కువ ఎనర్జీ ఇచ్చేటువంటి ఆహార పదార్థం అన్నమాట. సో మంచి కమ్మటి వాసన వచ్చే వరకు మనం దీన్ని వేయించుకుంటూ ఉండాలి. బియ్యంతో తయారు చేసినటువంటి ఆహార పదార్థాలు అమ్మవారికి ఈ బతుకమ్మ పండుగ రోజులన్నీ కూడా ఎందుకు పెడతారు అని అంటే ఎక్కువ ఎనర్జీ ఇస్తుంది కాబట్టి. ఎందుకంటే బతుకమ్మ అనగానే మొత్తం కమ్యూనిటీలో ఉన్న ఆడవాళ్ళందరూ వచ్చి చక్కగా బతుకమ్మని ఇలా తయారు చేసుకుని బతుకమ్మ పాటలు డ్యాన్సులు అవన్నీ చేస్తూ ఉంటారు. దానికి చాలా ఎనర్జీ కావాలి కాబట్టి సో ఎనర్జెటిక్గా ఉండే ఆహార పదార్థాలే ఆ రోజు తీసుకోవటం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. సో బియ్యంతో చేయటం అనేది ఏంటంటే దీంట్లో మనకి బోల్డ్ అంత ఎనర్జీ వస్తుంది. తర్వాత ఈ బియ్యంలో బి వైటమిన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఈ బి వైటమిన్స్ ఏం చేస్తూ ఉంటాయి మనకి చక్కగా ఎనర్జీని బర్స్ట్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. మన ఎనర్జీని బర్న్ చేయాలి, మనకున్నటువంటి ఎనర్జీ మనం తీసుకునే ఎనర్జీని మనం దాన్ని బర్న్ చేయాలి అంటే కనుక బి వైటమిన్స్ అనేవి ఉండాలన్నమాట. ఈ బి వైటమిన్స్ అనేవి బియ్యంలో చాలా ఎక్కువగా ఉంటాయి. సో కలర్ చేంజ్ అవుతుంది కదా, కొంచెం నైస్ బ్రౌనిష్ కలరు మంచి కమ్మటి వాసన స్టార్ట్ అయినప్పుడు ఈ బియ్యాన్ని మనము ఈ ఫ్రై చేసుకోవటం ఆఫ్ చేసేయాలి. అప్పటి వరకు ఇలా తిప్పుతూనే మనము ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఒకే దిక్కున ఉండిపోయింది అనుకోండి కిందంతా మాడిపోతుంది, పైనేమో అలాగే ఉంటుంది అనమాట. సో మొత్తము చక్కగా హీట్ తగిలేటట్టు మొత్తం అంతా కూడా చక్కగా కలర్ చేంజ్ అయ్యేటట్టు మనం దీన్ని తిప్పుతూ వేయించుకోవాలి. సో చూడండి బియ్యం చక్కగా చాకీ వైట్ కలర్ నుంచి లైట్ గోల్డెనిష్గా తయారవుతుంది. ఇట్లా చక్క పొగలు వచ్చేస్తుంది కదా. సో మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుని నెక్స్ట్ ఏంటంటే దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారబెట్టుకుని పిండి చేసుకుందాం. సో ఇది చల్లారిన తర్వాత పిండి రెడీ చేసుకుని నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. సో వేయించిన బియ్యం చక్కగా చల్లారిపోయినాయి. సో దీన్ని మనము ఫస్ట్ గ్రైండ్ చేసుకుని పిండిలా చేసేసుకుందాం. సో ఫైన్ పిండిలాగా అయిపోయింది. సో ఇలాగా చక్కగా పిండిలా తయారు చేసేసుకోవాలి. మంచి కమ్మటి వాసన వస్తుంది, ఎందుకంటే మనం దీన్ని చక్కగా వేయించుకున్నాం కాబట్టి కమ్మటి వాసన వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే కరెక్ట్గా మనం ఎంత పిండి వేసుకున్నామో ఆల్మోస్ట్ దానికి సగం షుగరు యాడ్ చేసుకోవాలన్నమాట. సో షుగర్ని కూడా గ్రైండ్ చేసేసుకుంటున్నాను. ఇది కూడా ఒక ప్లేట్లో తీసేసుకుందాం.
నెక్స్ట్ ప్రాసెస్ ఈ రెండు మిక్స్ చేయాలన్నమాట. అది మనం నెయ్యితో మిక్స్ చేసుకోవాలి. సో స్టవ్ వెలిగించేసేసి నెయ్యి యాడ్ చేసుకుని కొద్దిగా పిండి, కొంచెం షుగరు, కొంచెం పిండి, కొంచెం షుగర్ అలా మిక్స్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో మనము మిక్సింగ్ అనేది చేయటానికి కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుని మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే హై ఫ్లేమ్లో ఉంటే కనుక మాడిపోతుంది, మాడు వాసన వస్తుంది అనమాట. ఆ పిండి ఫ్లేవర్ అంతా పోయి మాడు వాసన వస్తుంది. సో ఫస్ట్ నేను కొంచెం సగం పిండి ఇక్కడ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ కొంచెము షుగర్ యాడ్ చేస్తున్నాను. ఈ రెండు కొద్దిగా మిక్స్ అయిన తర్వాత మిగిలింది యాడ్ చేసేసుకోవటమే. అలాగే ఇంకొంచెం షుగర్ కూడా యాడ్ చేస్తున్నాను. సో ఇందులో నేను ఇంకా ఫ్లేవరింగ్ ఏజెంట్స్ ఏమీ యాడ్ చేయలేదు. ఓన్లీ షుగరు, నెయ్యే మనకి ఇక్కడ చాలా చక్కటి ఫ్లేవరింగ్ ఏజెంట్ అనమాట. సో ఈ పిండిని ఇలాగ మిక్స్ చేసుకుంటూ ఉండటమే అనమాట, ఇంకంతే. సో ఆ పిండి అంతా కూడా నెయ్యి పట్టి చాలా కమ్మగా, చాలా రుచిగా ఉంటుంది. మామూలుగానే అన్నం అనేది చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చేటువంటి ఆహార పదార్థం అనమాట. రైస్ అనేది చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చేటువంటి ఆహార పదార్థం. అందులో ఉన్నటువంటి కార్బోహైడ్రేట్ ఆ పని చేస్తుంది అనమాట. దానికి మనము షుగర్ అనే కార్బోహైడ్రేట్, తర్వాత నెయ్యిలో ఉన్నటువంటి ఫ్యాట్, ఆ కార్బోహైడ్రేట్, ఇవన్నీ యాడ్ అయ్యేటప్పటికి ఏంటంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. కొంచెం తినేటప్పటికే చాలా సాటిస్ఫైయింగ్గా ఉంటుంది ఈ ప్రసాదం. సో చాలా ఈజీగా చేసుకుంటారు, ఈజీగా చేసేసుకోవచ్చు, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. టేస్టీగా కూడా ఉంటుంది, బోల్డ్ అంతా ఎనర్జీ. సో ఇలాగా మిక్స్ చేసేసుకోవటమే. ఓన్లీ థింగ్ మనం ఏంటంటే ఏమీ ఎక్కడా కూడా అడుగంటకుండా చూసుకోవాలి. సో చక్కగా మిక్స్ చేసేసుకున్నాము. నెయ్యి వాసన చాలా అమోఘంగా వస్తుంది. షుగరు, నెయ్యి, పిండి కలిసి ఆ వాసన వస్తుంది. సో స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఇంకా దీన్ని సర్వ్ చేసేసుకోవటమే. చక్కగా పిండి నైవేద్యం రెడీ అయిపోతుంది. సర్వ్ చేసేసుకుందాము. చూడండి, మనము లేట్ చేసే కొద్ది ఇదిగోండి ఇట్లా మాడుతూ ఉంటుంది అనమాట. హీట్ ఫాస్ట్గా తీసేయాలి, ఎందుకంటే ఆల్రెడీ మనకి ఈ ప్యాన్ అంతా కూడా హీట్ అయిపోయి ఉంటుంది కదా, ఆ హీట్ ఇంకా కంటిన్యూ అవుతుంటుంది అనమాట.